ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎస్బీఐ నుంచి భారీగా 2000 ప్రొబేషనల్ ఆఫీసర్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ప్రజెంట్ తెలంగాణ, ఏపీ స్టేట్లో ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ లేవు. బ్యాంక్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ మరియు డైరెక్ట్గా పీఓ జాబ్ నోటిఫికేషన్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు పీఓ జాబ్ సాధించాలని కోరుకునే వారికి ఒక మంచి అవకాశం. పీఓ జాబ్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 27,620 రూపీస్. ఆఫ్టర్ 4 ఇంక్రిమెంట్ శాలరీ బికమ్స్ 42,000. పీఓ శాలరీ ఫర్ యానం 8.2 lakhs to 13 lakhs. ఈ వీడియోలో పీఓ నోటిఫికేషన్ గురించి, ఎలిజిబిలిటీ, పీఓ వేకెన్సీస్, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, సెలెక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే పీఓ నోటిఫికేషన్ డీటెయిల్స్ అర్థమవుతాయి. అప్లై చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ జరగవు. ఇలాంటి వీడియోస్ కోసం ప్రశాంత్ కాంపిటేటివ్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్బీఐ నుంచి పీఓ నోటిఫికేషన్ వచ్చింది. పీఓ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్. ఈ వీడియోలో పీఓ ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్, సెలెక్షన్ ప్రాసెస్, సిలబస్ గురించి డిస్కస్ చేసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఓ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. 14/11/2020 నుంచి 4 December 2020 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ పీఓ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలి. పీఓ సెలెక్షన్ ప్రాసెస్ 3 phases ఉంటుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఎవరైతే ఫేజ్ 1 క్లియర్ చేస్తారో ఫేజ్ 2కి వెళ్తారు. ఫేజ్ 2 క్లియర్ చేస్తే ఫేజ్ 3కి వెళ్తారు. పీఓ షెడ్యూల్ ఇచ్చాడు. యాక్టివిటీ, టెంటేటివ్ డేట్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిటింగ్ అండ్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ 14/11/2020 నుంచి 4/12/2020 వరకు చేసుకోవచ్చు. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ 14/11/2020 నుంచి 4/12/2020 వరకు చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ 3rd week of December 2020 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫేజ్ 1 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2 ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3 ఇంటర్వ్యూ ఆర్ గ్రూప్ డిస్కషన్. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ క్యాండిడేట్స్కు ఉంది. ఎస్బీఐ పీఓ వేకెన్సీస్ ఎస్సీకి 300 ఉన్నాయి, ఎస్టీకి 150 జాబ్స్, ఓబీసీ 540, ఈడబ్ల్యూఎస్ 200, జనరల్ 810, టోటల్ 2000 పోస్ట్ ఉన్నాయి. రిజర్వేషన్ ఇచ్చిండు. పర్సన్ విత్ డిసబిలిటీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ రిజర్వేషన్ ఇచ్చినాడు. ఎల్డి, విఐ, హెచ్ఐ, డి అండ్ ఈ. డి అంటే లోకోమోటర్ డిసబిలిటీస్. లోకోమోటర్ డిసబిలిటీ 20 జాబ్స్ ఉన్నాయి. విజువల్ ఇంపైర్డ్ జాబ్స్ 20 ఉన్నాయి. హియరింగ్ ఇంపైర్డ్ జాబ్స్ 20 ఉన్నాయి. బ్యాక్లాగ్స్ 49 ఉన్నాయి. టోటల్గా 16 జాబ్స్ ఉన్నాయి. డి అండ్ ఈ అంటే స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ అండ్ మెంటల్ ఇల్నెస్, మల్టిపుల్ డిజబిలిటీస్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. పీఓ జాబ్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్. ఈ పీఓ జాబ్స్కి కనీసం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి, లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబులే. ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు ఈ పీఓ జాబ్కి ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ ఆఫ్ పీఓ జాబ్స్ నాట్ బిలో 21 years, నాట్ మోర్ దెన్ 30 years. ఏజ్ వచ్చేసి 21 years నుంచి 30 years మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ ఇచ్చారు. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్కి 5 years, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నాన్ క్రిమినల్ లేయర్ 3 years, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూసీకి 15 years, 13 years, 10 years ఇచ్చిండు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అదర్ కేటగిరీస్కి 5 years ఇచ్చిండ్రు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కేటగిరీ ఇచ్చిండు. మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మన నేమ్, కోడ్ ఖచ్చితంగా రాయాలి. వన్స్ ఒకసారి కోడ్ రాసిన తర్వాత మనం చేంజ్ చేసుకోలేము. లోయర్ డిజబిలిటీ, విజువల్ ఇంపైర్డా, హియరింగ్ ఇంపైర్డ్ అని ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్కి ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ ఒకసారి మళ్ళీ ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ కేటగిరీ అని ఇచ్చిండు. ఇన్స్ట్రక్షన్ రైటింగ్ కేటగిరీ నేమ్, కోడ్ నంబర్ వైల్ అప్లయింగ్ ఆన్లైన్. అప్లై చేసేటప్పుడు నేమ్, కోడ్ రాయాలని ఇక్కడ మీరు ఏ కేటగిరీ డిసబిలిటీ ఉంటే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయాలి. ఎస్సీ 01, ఎస్సీ లోయర్ లోకోమోటర్ డిసబిలిటీ 02, ఎస్సీ విజువల్ ఇంపైర్డ్ 03 అలా సెలెక్ట్ చేసుకోవాలి. మీ కేటగిరీ ఏందో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చి మొత్తం 3 types ప్రాసెస్. ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫేజ్ 3 ఇంటర్వ్యూ ఉంటుంది.
ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 100 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్ నుంచి 3 సెక్షన్స్ ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 35 క్వశ్చన్స్, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్, టోటల్ మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్. ప్రతి ఒక్క సెక్షన్కి 20 మినిట్స్ టైం ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 మినిట్స్ టైం, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 20 మినిట్స్ టైం, రీజనింగ్ ఎబిలిటీకి 20 మినిట్స్ టైం ఉంటుంది. ప్రతి ఒక్క సెక్షన్కి క్వాలిఫై కావాలి సపరేట్గా. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ 200 క్వశ్చన్స్ ఇస్తారు, 200 మార్క్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్ టెస్ట్ 50 మార్క్స్. మెయిన్ ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ టెస్ట్ 3 అవర్స్ టైం ఇస్తారు. 4 సెక్షన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. సపరేట్ టైమింగ్ ఫర్ ఎవ్రీ సెక్షన్ ఉంటుంది. సెక్షన్స్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ 60 మార్క్స్, డ్యూరేషన్ 60 మినిట్స్. డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 మార్క్స్. ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ 3 అవర్స్ ఉంటుంది, 4 సెక్షన్స్ ఉంటాయి, 200 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ సెక్షన్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 60, డ్యూరేషన్ 60 మినిట్స్. సెకండ్ సెక్షన్ డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ 60, 45 మినిట్స్. థర్డ్ సెక్షన్ జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 35 మినిట్స్ డ్యూరేషన్ ఇస్తారు. ఫోర్త్ సెక్షన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్, 40 మార్క్స్, 40 మినిట్స్. టోటల్గా 155 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ 200, టోటల్ డ్యూరేషన్ 3 అవర్స్. ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్లో డిస్క్రిప్టివ్ టెస్ట్ 30 మినిట్స్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్లో మన ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద టెస్ట్ చేయడానికి ఉంటుంది. లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే మీద ఉంటుంది. 2 క్వశ్చన్స్కి 50 మార్క్స్ ఉంటాయి. ఈ ఫేజ్ 2 క్వాలిఫై అయితే ఫేజ్ 3కి వెళ్తారు. ఫేజ్ 3 అనేది ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు లేదా గ్రూప్ డిస్కషన్ ద్వారా కండక్ట్ చేస్తారు. ఫైనల్గా సెలెక్ట్ కావాలంటే క్వాలిఫై బోత్ ఫేజ్ 2, ఫేజ్ 3 సపరేట్ క్వాలిఫై కావాలి. ఫైనల్ సెలెక్ట్ కావాలంటే ఫేజ్ 2, ఫేజ్ 3లో సపరేట్ క్వాలిఫై కావాలి. అలా అయితేనే ఫైనల్ సెలెక్షన్ అవుతాం. ఎగ్జామినేషన్ సెంటర్స్ భారతదేశం అంతా కండక్ట్ చేస్తున్నారు ఈ ఎగ్జాము. ఈ పేజ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చిండు. టోటల్గా మొత్తం 34 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. స్టేట్ కోడ్ స్టేట్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ ఆర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్, మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్. స్టేట్ కోడ్ 12 సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ మాత్రం 12. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్కు. మెయిన్ ఎగ్జామినేషన్కి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు స్టేట్ కోడ్ 41 సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. మనకు మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్ ఉంటుంది. ఎస్బీఐ పీఓ అప్లికేషన్ ఫీ జనరల్, ఈడబ్ల్యూఎస్సీ, ఓబీసీ క్యాండిడేట్స్కి 750 రూపీస్ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు లేదు. ఒకసారి ఫీ పే చేస్తే నాన్ రిఫండబుల్. ఈ పీఓ ఎగ్జామినేషన్కి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఇచ్చాడు. జనరల్ ఈడబ్ల్యూఎస్కి 4 ఛాన్సెస్ ఇచ్చాడు. జనరల్ ఈడబ్ల్యూసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 7 ఛాన్సెస్, ఓబీసీ వాళ్ళకి 7 ఛాన్సెస్, ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 7 ఛాన్సెస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి నో రిస్ట్రిక్షన్. వాళ్ళకి ఎలాంటి ఛాన్సెస్ ఉండవు, ఎన్నిసార్లు రాసుకోవచ్చు. పీఓ ఎగ్జామ్స్ ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్ మోడ్ ఉండదు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ రీసెంట్గా ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి. ఫోటోగ్రాఫ్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 200x230 పిక్సెల్స్ ఉండాలి. సైజ్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎంత ఉండాలంటే 20 KB నుంచి 50 KB బిలో ఉండాలి. సిగ్నేచర్ డైమెన్షన్స్ ఎలా ఉండాలంటే 140x60. సైజ్ వచ్చేసి 10 KB నుంచి 20 KB బిలో ఉండాలి. స్కానింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఎంత ఉండాలంటే స్కానర్ రెజల్యూషన్ 200 dpi సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు ప్రశాంత్ కాంపిటేటివ్ హబ్ యూట్యూబ్ ఛానల్.
close till I get up. Time is barely on our side.